హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఎగ్ కర్రీ, గుడ్డు కూర. ముందుగా గుడ్లను ఉడకబెట్టుకుందాం. దీనికి వాటర్ పోయాలండి. ఈ మాత్రం వేసుకుంటే సరిపోద్దండి. ఓకే అండి, బాగా తెరులుతుంది. గుడ్డ అనేది పగిలింది కాబట్టి ఆటోమేటిక్గా ఉడికిపోయి ఉంటుంది, ఎగ్ ఉడికిపోయి ఉంటుంది. స్టవ్ ఆపి దించేద్దాం ఫ్రెండ్స్. ఓకే అండి, ఎగ్స్ అనేది బాగా ఉడికింది. పులుసుకోవాలండి, బాగా ఉడికిద్దండి. ఓకే అండి, చివరిది తీసుకుంటున్నాము. ఎగ్స్ అనేది ఉలసడం అయిపోయిందండి. ఇప్పుడు చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి గుడ్లకి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలండి అన్ని గుడ్లు కూడాను. గుడ్డ అనేది ముందుగా వేపుకుందామండి. వేపుకోవడానికి స్టవ్ ముట్టించి కళాయి పెట్టుకుందాం. కళాయి అనేది బాగా వేడెక్కాలండి. ఓకే అండి, కళాయి అనేది బాగా వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి వేపడానికి. ఆయిల్ కూడా బాగా వేడెక్కాలండి. ఓకే అండి, ఆయిల్ అనేది బాగా వేడెక్కింది. చిటికెడు పసుపు వేసుకుందామండి. అలాగే ఒక చిన్న స్పూను సాల్ట్ కూడా వేసుకుందామండి. బాగా కలుపుకోవాలండి. ఈ రెండు ఎందుకు వేసామంటే గుడ్డ అనేది వేపుతున్నప్పుడు అంటుకోదండి, అందుకోసం పసుపు సాల్ట్ వేసామండి. ఓకే అండి, ఆయిల్ అనేది వేడెక్కింది. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఎగ్స్ అనేది నేను సిమ్లో పెట్టి వేపుతున్నానండి. లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఓకే అండి, ఎగ్స్ అనేది బాగా వేగింది. ఇప్పుడు మెల్లిగా తీసుకుందామండి. ఓకే అండి, ఎగ్స్ వేపిన ఆయిల్లోనే దాంతోనే మనం కర్రీ చేసుకుందాం. అదే కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముందుగా ఆకు వేసుకుందామండి, బిర్యానీ ఆకు. అలాగే లవంగ మొగ్గలు, చెక్క వేసుకుందామండి. ఇది కూడా బాగా వేగాలి.
ఓకే అండి, బాగా వేగింది. ఒక చిన్న స్పూన్తో జీలకర్ర వేసుకుందాం. అలాగే ఒక స్పూను శనగపప్పు వేసుకుందాం, పచ్చిశనగపప్పు అండి. ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను మినపప్పు అండి. ఇది బాగా వేగాలండి. పోపు అనేది ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే వేపాలండి. ఓకే అండి, బాగా వేడెక్కింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 5 పచ్చిమిరపకాయలండి నేను వేసుకుంటున్నాను. ఓకే అండి, బాగా వేగింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. ఒక 5 ఉల్లిపాయలండి, నిమ్మకాయ సైజ్ అంత ఉల్లిపాయలు. బాగా కలపాలండి. ఉల్లిపాయ అనేది బాగా వేగాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. అప్పుడు మనకు టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు అనేది బాగా ఉడకాలండి. ఉడకడం కోసం బాగా కలుపుకుని ఒక చిన్న మూత అనేది వేసుకుందామండి. ఓకే, ఓ 2 కరివేపాకు రెమ్మలు వేసుకుందామండి. 2 రెమ్మలు ఆకులు వేసుకుంటున్నాం. ఒక 2 ఉల్లిపాయలు కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఇప్పుడు వేసాం, బాగా కలుపుకోవాలి. అల్లం అంటుతుంది కాబట్టి బాగా కలుపుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు వేగాలండి. ఓకే అండి, అల్లం వెల్లుల్లి మరి పచ్చి వాసన పోయింది, బాగా వేగింది. ఇప్పుడు ధనియాల పౌడర్ ఒక చిన్న స్పూన్ వేసుకుంటున్నాను. చిన్న స్పూన్లో సగం జీరా పౌడర్ వేస్తున్నామండి. బాగా కలుపుకోవాలి వేసాం కాబట్టి. ఓకే అండి, ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా వేగింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది, బాగా వేగింది. ఇప్పుడు ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకుంటామండి. టమాటాలు అనేది బాగా ఉడకాలండి. ఉడకడం కోసం నేను బాగా కలిపి మూత వేసుకుంటున్నాను. ఓకే అండి, టమాటాలు కూడా బాగా ఉడికింది, దగ్గరికి అయింది. బాగా ఉడికింది కాబట్టి ఇప్పుడు కారం వేసుకుందాం. ఇది మా ఓను ప్రిపేరింగ్ కారం అండి. స్పూన్నర వేసానండి. ఓకే అండి, అన్నీ బాగా వచ్చింది. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నామండి. వాటర్ వేసుకున్నామండి. ఈ వాటర్ కూడా బాగా మరగాలండి. మరిగినాక
అప్పుడు ఎగ్స్ వేసుకుంటాము. ఓకేండి, బాగా తెరులుతుంది. ఇప్పుడు మనం ఇందాక వేపు పెట్టుకున్నటువంటి ఎగ్స్ వేసుకుందామండి. బాగా కలుపుకోవాలండి. ఓకేండి, బాగా తెరులుతుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేద్దామండి. సరిపోలేదండి, వేయాలి. స్పూన్ వేసుకుంటానండి, స్పూన్ పడతాయి. బాగా కలపాలండి. లాస్ట్లో గరం మసాలా వేసుకుందామండి. స్పూన్లో సగం వేస్తున్నానండి, చిన్న స్పూన్లో సగం వేసుకుంటున్నాను. బాగా కలపాలండి. ఓకే అండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దించేద్దామండి. మంచి వాసన వస్తుందండి, గుమగుమలాడుతుంది, మంచి టేస్ట్ ఉంటాయి. మా వంటకాలు మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.